బీసీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారులు సంఘం రాష్ట్ర ప్రధాన మహాసభలు నెల్లూరులోని రోటరీ క్లబ్లో ఆది సోమవారం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం మహాసభలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా చల్లా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా గుంజి దయాకర్, కోశాధికారిగా చంద్రగిరి శివ, మన్నేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు, జారిపేట మోహన్, సహాయ కార్యదర్శిగా కోట వెంకటేష్, బత్తల రత్తయ్యతో పాటు మొత్తం 14 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైందని, నూతన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన చల్లా వెంకటయ్య, గుంజి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరులకు వడ్డెర కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని, ప్రతి వడ్డెర కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఇవ్వాలని, వడ్డెరులకు సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు గుంజి దయాకర్. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభల్లో నేను కార్యదర్శిగా ఎన్నిక కావడం ఒక విధంగా అదృష్టం అయితే, మరి ఒక విధంగా బాధ్యత పెంచడమైనది. గతంలో కన్వీనర్గా ఉన్నాను. గతం కంటే కూడా రాబోయే రోజుల్లో నాకు ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి వడ్డెర వృత్తిదారులు ఈ మహాసభ ఇచ్చినటువంటి కార్యదర్శి పదవికి నేను నా శాయశక్తుల పనిచేసి వండి తెస్తానని తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, సంఘం ఏర్పడి 10 సంవత్సరాల పైనైనా కానీ మహాసభలు కరోనా కారణంగా మొదటి మహాసభ జరుపుకొని ఉండాల్సింది ఆగిపోయింది. ఇప్పుడు మహాసభ జరుపుకొని ఈ యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వడ్డెరులకు మేము అండదండలుగా ఉంటామని, వాళ్ళలో ఉన్నటువంటి 70% వడ్డెర ప్రజానీకం ఈరోజు అత్యధికంగా వెనకబడి దుర్బల స్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ తరపున మేము నిలబడి ఒక సమస్యలతో పనిచేస్తామని, ముఖ్యంగా ఈరోజు అధునాతనమైనటువంటి యంత్రాంగం వచ్చి వడ్డెర వృత్తిదారుల యొక్క పనిలో దోచుకున్నారు. ఈ యొక్క దోపిడీని వల్ల ఈరోజు వడ్డెర వృత్తిదారులు వాళ్ళు చేసేటువంటి పనుల్లో చాలా వరకు ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ ఈరోజు ఒక 30%, 35% ఆ పని చేసి జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ జీవించేటువంటి వారి తరపున ఆ ఉన్నటువంటి 35% మంది వడ్డెర వృత్తిదారుల తరపున మేము ఎల్లవేళలా వాళ్ళ యొక్క బాధల్లో పాల్గొంచుకుంటామని, వృత్తిరీత్యా వచ్చేటువంటి సమస్యల్ని మేము అధిగమించి వారికి వడ్డెర వృత్తిదారులకు న్యాయం జరిగేటట్టుగా మేము పోరాటం చేస్తామని, అదేవిధంగా క్వారీలలో మైనింగ్ సెక్టార్లో ప్రభుత్వం భూస్వాములకి బడా కార్పొరేట్లకి కట్టబెడతా ఉందని, వాటిని వాళ్ళని నిలదీసి ఆ యొక్క న్యాయంగా రావాల్సినటువంటి వడ్డెర వృత్తిదారులకు మేము ఆ పనులలో అధికంగా ఇది చేయగలమని, అదేవిధంగా
కొడిన వృత్తిదారులు అందరికీ ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారని, వలసలకి కారణం భూమి చేతిలో లేని వల్లనే వలసలు జరుగుతున్నాయని, ఆ వలసలు అరికట్టాలంటే వృత్తిదారుల చేతుల్లో కనీసం 2 ఎకరాల భూమి ఉండాలని, అదే వృత్తిలో చనిపోయినటువంటి వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, వడ్డీరా కార్పొరేషన్కి 1000 కోట్ల నిధులు కేటాయించాలని, కేటాయించినటువంటి నిధులకి విధి విధానాలు ప్రకటించి వడ్డీరా వృత్తిదారుల సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి న్యాయమైన రాయితీలు, న్యాయమైన కోరికలని అన్నింటినీ కూడా వడ్డీరా వృత్తిదారులకి వచ్చేటట్టుగా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. తిరుపతి ఈ ప్రథమ మహాసభలో నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో సగం జిల్లాల్లోనే సంఘం పనిచేస్తుంది. అయితే భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాల్లో మళ్ళీ 2వ మహాసభ నాటికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంఘాన్ని నిర్మాణాన్ని విస్తరింపజేయడానికి, ఆ విధంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ సంఘ సభ్యుల సమస్యలపైన ఉధృతంగా పోరాటాలు నిర్వహించడానికి బాధ్యత తీసుకుంటానని నేను తెలియజేస్తున్నాను.